ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో 15% వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో 15 ఏళ్లు దాటిన వాహనాలను నిలిపివేసేలా ప్రత్యేక విధానం తీసుకువస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 22వ తేదీ వరకు జరగనున్నాయని రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. తెలంగాణలో ఈ నెల 14వ తేదీ నుండి కాంగ్రెస్ ఏడాది పాలన విజయోత్సవాలు జరుపుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజా ప్రసార సేవల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లో 15% వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047పై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ తొలి సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో నిన్న నిర్వహించారు. కమిటీలో సభ్యులుగా ఉన్న పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047కు అవసరమైన విధానాలు, ప్రణాళికలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అవకాశాల కల్పనతో సంపద సృష్టించడం సాధ్యమవుతుందని, తద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచవచ్చని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని, పారిశ్రామిక రంగంలో వాటి ద్వారా సత్ఫలితాలు సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలను విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలో నిన్న జరిగిన జాతీయ విద్యా దినోత్సవం వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 164 మంది రాష్ట్ర ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఏ దేశానికి పోయినా ఇండియన్సే ఉంటారు, నెంబర్ 1 స్థానంలో ఉంటారు. ఇవన్నిటికీ మూల కారణం ఇక్కడుండే టీచర్సేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ చెప్పేస్తాం. 11 డిఎస్సీలు పెట్టాం, దగ్గర 1,50,000 పోస్టులు ఇచ్చాం. ఏ విధంగా ఎడ్యుకేషన్కు శ్రద్ధ పెట్టామనేది ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. ఫస్ట్ మెగా డిఎస్సీ పైనే సంతకం పెట్టాను. విద్యా ప్రమాణాలు పెంచాలి, ఉపాధ్యాయుల సంఖ్య పెరగాలి ఉద్దేశంతో మొన్నే 16,347 టీచర్ ఉద్యోగాల కోసం మెగా డిఎస్సీ పెట్టాం. తెలంగాణలో 15 ఏళ్లు దాటిన వాహనాలను నిలిపివేసేలా ప్రత్యేక విధానం తీసుకువస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రవాణా శాఖలో 96 సహాయ మోటార్ వాహన ఇన్స్పెక్టర్ AMVI ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్లోని ఆర్టీఏ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించడమే సంతృప్తి కలిగించిన సందర్భమని చెప్పారు. హైదరాబాద్లో 3,000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 22వ తేదీ వరకు జరగనున్నాయని రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. అమరావతిలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈరోజు బడ్జెట్పై అసెంబ్లీ కమిటీ హాల్లో శాసనసభ్యులందరికీ శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, శనివారం కూడా సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రజా సమస్యలపై బాధ్యతాయుతమైన చర్చ జరపడం సభ్యుల బాధ్యత అని తెలిపారు. తెలంగాణలో ఈ నెల 14వ తేదీ నుండి కాంగ్రెస్ ఏడాది పాలన విజయోత్సవాలు జరుపుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ ఉత్సవాలలో భాగంగా ప్రభుత్వ విజయాలను, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రతి మంచి పనిని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. రవాణా శాఖ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే తెలంగాణ రవాణా శాఖ లోగోను విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, పారిశ్రామికాభివృద్ధి సహకారానికి టాటా సంస్థ ఇండియన్ హోటళ్లను ఏర్పాటు చేయనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు రంగాలపై టాటా సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్తో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధిలో టాటా గ్రూపు ఒక ముఖ్య వాటాదారుగా కొనసాగుతోందన్నారు. విశాఖలో కొత్తగా ఐటీ అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు TCS కట్టుబడి ఉందని, 10,000 మందికి ఉపాధి కల్పిస్తామని చంద్రశేఖరన్ తెలిపారని అన్నారు. టాటా పవర్ 5,000 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతోందని, రాష్ట్రాభివృద్ధికి ఈ కార్యక్రమాలు దోహదపడతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ మరింత వృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా భూమి నుండి బలగం వరకు తెలంగాణ నుండి ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయని అన్నారు. చిత్రపురి కాలనీలో కొత్తగా కట్టబోయే ప్లాట్లలో తెలంగాణ కళాకారులకు ప్రాధాన్యతిస్తామని మంత్రి తెలిపారు. ప్రజా ప్రసార సేవల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. అహింసా మార్గాన్ని ఎంచుకుని భారతదేశ స్వాతంత్ర సముపార్జనలో ముఖ్య భూమిక పోషించిన మహాత్మాగాంధీ 1947వ సంవత్సరం నవంబర్ 12వ తేదీన తొలిసారి ఢిల్లీలోని ఆకాశవాణి కేంద్రాన్ని సందర్శించారు. గాంధీజీ ఆకాశవాణి కేంద్రాన్ని సందర్శించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా నవంబర్ 12వ తేదీన ప్రజా ప్రసార సేవల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఒంగోలులోని క్యాంపు కార్యాలయంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ బడ్జెట్ వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దోహదం చేస్తుందన్నారు. బడ్జెట్లో వ్యవసాయ సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఎంపీ తెలుపుతూ అన్ని రంగాలకు కూడా 2,94,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికైతే 43,000 కోట్ల రూపాయలు అనేది కూడా కేటాయించడం అనేది చాలా గొప్పది. వెల్ఫేర్ స్కీమ్స్ అనే దానికి కూడా దాదాపు 60,000 కోట్ల రూపాయల వరకు కూడా అందులో కేటాయించడం. సాగునీరుకైతే 16,705 కోట్ల రూపాయలు. అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్. ఈ విధంగా అన్ని విధాలుగా ఆ వనరులను కూడా అభివృద్ధిలో కూడా ఉంచుకుంటూ రెవెన్యూస్ కూడా పెంచుకొని రావటం, ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం. పండుగలను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని గుంతకల్లు రైల్వే డివిజనల్ అధికారులు తెలిపారు. ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూలు మీదుగా 6 ప్రత్యేక రైళ్లు నడపనున్నామని వెల్లడించారు. ఎస్వీఎంటీ బెంగళూరు, బరౌని, ఎస్వీఎంటీ బెంగళూరు, యశ్వంతపూర్, ముజఫర్పూర్, యశ్వంతపూర్, దానాపూర్, యశ్వంతపూర్ ప్రత్యేక రైళ్లు ఈ రోజు నుంచి ఈ నెల 24వ తేదీ వరకు వివిధ తేదీల్లో నడుస్తాయని పేర్కొన్నారు. ప్రసార మాధ్యమాల ద్వారా ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శాసనమండలి సభ్యులతో ఆయన తాడేపల్లిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రశ్నిస్తామని వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్సీలు ప్రభుత్వ విధానాలపై శాసనమండలిలో చర్చించాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నికకు సంబంధించిన పోలింగ్ డిసెంబర్ 5వ తేదీన జరగనుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 19న నామినేషన్ల పరిశీలన, 21న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించింది. డిసెంబర్ 5వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నామన్నారు. 35 లక్షల రూపాయలతో కొత్త రావిచర్ల, పాతి రావిచర్ల గ్రామాల్లో కచ్చా రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని, వీటిని త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో 15% వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో 15 ఏళ్లు దాటిన వాహనాలను నిలిపివేసేలా ప్రత్యేక విధానం తీసుకువస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 22వ తేదీ వరకు జరగనున్నాయని రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. తెలంగాణలో ఈ నెల 14 నుండి కాంగ్రెస్ ఏడాది పాలన విజయోత్సవాలు జరుపుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజా ప్రసార సేవల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.